జీవితంలో విజయం సాధించడానికి మనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండటం కూడా చాలా ముఖ్యం. ఒక మంచి నాయకుడిగా ఎదగాలంటే 7 లక్షణాల్ని అలవరుచుకోవాలి. 1. మన పట్ల నమ్మకం కలిగిన వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు. 2. మనతో కలిసి ప్రయాణం చేస్తున్న వ్యక్తుల శక్తియుక్తుల పట్ల విశ్వాసం ఉండాలి. 3. ప్రతి సందర్భంలోనూ మంచిని మంచిగాను చెడును చెడుగాను చెప్పే ధైర్యం కావాలి. 4. మనం చేసింది తప్పు అని తెలిస్తే ఆ తప్పును అంగీకరించడం కూడా నేర్చుకోవాలి. 5. మనతో కలిసి పనిచేసే వారి సలహాలు తప్పకుండా తీసుకోవాలి, వారిని గౌరవించాలి. 6. పరిస్థితులు మనల్ని పరీక్షిస్తున్నాయనుకున్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. 7. మనం చేసే పని నిబద్ధతతో చేయాలి. అలా చేసినప్పుడు మనల్ని, మన పనిని ఇతరులు ఉదాహరణగా చూస్తారు. అప్పుడే వాళ్ళు కూడా మనలాగే పనిచేయాలని కోరుకుంటారు. మన ఆలోచనలు విలువైనవిగా ఉండాలి. మన ఆలోచనలే మన ఆచరణగా మారుతాయి. మన ఆలోచనలే మనల్ని నడిపిస్తాయి. అందుకే గొప్ప ఆలోచనలు నిరంతరం మనసులో నెమరు వేసుకోవాలి. నిరంతరం ద్వేషంతో, క్రోధంతో, కోపంతో ఊగిపోయే మనుషులకు దూరంగా ఉండాలి. బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పించుకోవద్దు. తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దు. బాధ్యతలే మనల్ని దృఢమైన మనిషిగా నిలబెడతాయి. ఆ బాధ్యతల్ని నెరవేర్చే క్రమంలో అనేక అనుభవాలు కూడా పొందుతాం. మనం మన పని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో ఉన్నవారిని, ఆ రంగంలో పనిచేస్తున్న వారిని సంప్రదించడం, వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది. అదే సమయంలో ఆ పనిలో ఓడిపోయిన వారికి, ఇతరుల్ని భయంతో వెనక్కి లాగేవారికి దూరంగా ఉండాలి. మన చుట్టూ ఉండేవారి గురించి నిరంతరం బాగా మాట్లాడాలి. అలా మాట్లాడలేకపోతే మౌనంగా ఉండాలి. అంతేకాని ఇతరుల మీద దుష్ప్రచారం చేయకూడదు. ఒకటి పొందాలంటే అంతకు రెట్టింపుతో ఇతరులకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇతరులు మనతో ప్రేమగా ఉండాలని ఎలా కోరుకుంటామో ఇతరుల పట్ల కూడా మనం అలాగే ఉండాలి. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండానే వారికి సాయపడేందుకు కృషి చేయాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.